రోమిలకు రాసిన పత్రిక 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. వీళ్ళు చాలా మంది అంట. వీళ్ళు కొన్ని వాగ్దానాలు నెరవేరలే, కొన్ని స్వస్థతలు జరగలే, కొన్ని ఆర్థిక సమస్యలు పోలే, వివాహం జరగలే, పిల్లలు పుట్టలే, సొంత ఇల్లు దొరకలేదు, కొన్ని వాహనాలు లేవు, కొన్ని అవకాశాలు లేవు, కొన్ని జరగలేదు. వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వాగ్దానం ఆయన ఇస్తాడని ఆయన వందనము చేసి ఈ భూమి మీద పరదేశులమని యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఏం పొందారంట అంటే, ఎందుకు ఈ దేవుడు భార్య అంటది ఎంత పోయింది కదా, ఇంక దేవుడిని శపించు అంటది. నేను చనిపోయినా మళ్ళా తిరిగి లేస్తానంటే దేనికి రెడీ? అదే విశ్వాసముతో చనిపోవడానికి రెడీ. స్వస్థపడకపోయినా, నాకు డబ్బులు ఇవ్వకపోయినా, నా పేరు పోయింది, ప్రతిష్ట పోయింది, అన్ని పోయాయి, పిల్లలు అన్ని పోయినా కానీ ఏమంటున్నాడు యోబు? నా విశ్వాసాన్ని ఐ విల్ నాట్ లీవ్ మై ఫెయిత్. హి ఈజ్ నాట్ కంపేరింగ్ ఫెయిత్ విత్ మనీ. తూర్పు దేశంలోనే ధనికుడు, కుమారులు కుమార్తెలు, పేరు కలిగిన వ్యక్తి, దేవుడు ఆశీర్వదించాడు కదా. కానీ యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. అంటే అతని దృష్టిలో ఇవన్నిటికంటే ఏది గొప్పదే? కొంతమంది డబ్బులు లేకపోతే విశ్వాసం లేదనుకుంటారు, అనారోగ్యంలో ఉంటే విశ్వాసం లేదనుకుంటారు, అప్పుల్లోనే విశ్వాసం లేదనుకుంటారు, అందంగా లేకపోతే విశ్వాసం లేదనుకుంటారు. యూ కెనాట్ కంపేర్ ఫెయిత్ విత్ ఎనీబడీ. విశ్వాసాన్ని దేంతో కూడా పోల్చలేరు. ఫెయిత్ ఈజ్ టూ పవర్ఫుల్. ఫెయిత్ ఈజ్ టూ పవర్ఫుల్. యూ కెనాట్ కంపేర్ ఆర్ డిమినిష్. నీకు కలిగిన ఈ భూమిలో దేనితో కూడా నువ్వు దాని మహిమను తగ్గించలేవు. అందుకే అటువంటి విషయాలన్నీ రాస్తాడు దేవుడు బైబిల్లో. చూడండి, యోబు 27:6 ఉంది. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. దే ఆల్ డైడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో జీవించాలి. ఎలా జీవిస్తున్నాడు? షుడ్ ఎండ్ అప్ ఇన్ ఫెయిత్. చాలా మంది రారు. ఏం చేశాడు ఈ దేవుడు? నువ్వు వెళ్తున్నావు సంఘానికి, ఏం చేశాడు? ఇది అడుగుతూ ఉంటారు. నో, నా విశ్వాసాన్ని లోక సంబంధమైన వాటితో ఇస్తావా? ఓకే, ఐ విల్ ఎంజాయ్ ఇట్. అంతకుముందు చూసాం, ఇచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే విశ్వాసముతో ముగిస్తావా లేదా అని యాత్ర అనేది ముఖ్యం. ఈ మధ్యలో ఎన్ని వచ్చినా కానీ, ఒకవేళ కొన్ని రాకున్నా చనిపోయినా కానీ దేవుడు వారిని విశ్వాస వీరుల్లా చూస్తున్నాడా లేదా? వీరందరూ హెబ్రీయులకు వెళ్ళిపోదాం 11:13. వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను విశ్వాసము గలవారై మృతునంది. కొన్ని వాగ్దానాలు నీకు రావట్లే, కొంతమందికి కొన్ని జరగవు. అయినప్పటికీ వాళ్ళు విశ్వాసం ఉన్నందుకు హీరోలుగా ముగిస్తారా లేదా? దే విల్ బి ఎండ్ అప్ యాస్ ఫెయిత్ హీరోస్. స్త్రీ అయినా పురుషుడు అయినా. కొంతమంది సాక్ష్యాలు వస్తాయి, ఓకే వాళ్ళకి జరిగింది, నాకు చేయలేదనే చేదు రాకూడదు. నేను వేచి ఉంటాను. ఈ శరీరము క్షీణించకపోయినా ఆయన నేను మళ్ళా మహిమ శరీరముతో మహిమలో చూస్తాను. ఓన్లీ ఫాలో జీసస్ ఆల్ యువర్ లైఫ్. ఆ శిష్యులు కూడా చెప్తాడు ఆయన, అంతము వరకు సహించువాడే ధన్యుడు. టిల్ ద ఎండ్. అంతం వరకు లేరు చాలా మంది. 12 మందిలో 11 మంది మిగిలారు. ఇంకా 500 మందిలో చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. నా శరీరము తినే రక్తము తాగితే కానీ అంటే వాళ్ళు శరీరీతికి ఆలోచించాలన్నమాట. కొంచెము ఫ్లెష్లీ మైండ్ వెళ్ళిపోయారు. ఏంటిది, ఈయన శరీరం పెడతాడా, ఈయన రక్తం తాగుతాడా? వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్లెష్లీ మ్యాన్ కెనాట్ ఫాలో జీసస్. శరీర సంబంధులు దేవుణ్ణి పూర్తిగా వెంబడించలేరు. అందుకే శరీర రీతిగా కొన్ని రాకపోయినా, కొన్ని జరగపోయేటప్పటికి వాళ్ళ విశ్వాసంలో వెనకబడిపోతారు. కానీ ఆ బలహీనతలో, ఆ వ్యాధిలో, ఆ అప్పుల్లో, కష్టాల్లో కూడా నీ విశ్వాసాన్ని చూసి ఆయన నిన్ను విశ్వాస వీరుడిగా ఆయన పరిణగిస్తున్నాడని నీకు అవగాహన లేదు. ఈరోజు ఇక్కడ చాలా మంది చాలా శరీర రీతిగా దయనీయమైన స్థితిలో ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని ఇక్కడ అనేక మంది అన్ని బాగున్న వాళ్ళకంటే వారి విశ్వాసాన్ని చాలా అధికంగా చూస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఇప్పుడు ఈ కూడికి వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫెయిత్ విల్ బి హానర్డ్. యాకోబు 5:14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. మీలో ఎవడైనను అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? తర్వాత వర్షం నుంచి చదవండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడు, అప్పుడు అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అంటే ఈ రోగులు ఎందులో ఉన్నారు? సంఘములో ఉన్నారు. అంటే విశ్వాసం ఉందా లేదా? వాళ్ళకి ఉంది. యు ఆర్ సిక్ బట్ యు స్టిల్ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ దెన్ ఎ హెల్దీ పర్సన్. నువ్వు వ్యాధి కలిగి ఉండి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉన్నవాడి కంటే 10 రెట్లు గొప్ప విశ్వాసం నీకు ఉన్నట్లు. నాకు విశ్వాసం లేదు ఎందుకు? యు డోంట్ నీడ్ టు బి లైక్ దట్. అందుకే అంటాడు, ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడు, అప్పుడు సంఘ పెద్దలను పిలిపింపలను. వాడు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అప్పుడు సంఘములో అద్భుతాలు చూసి లోకములో బాధపడి తిని ఇబ్బంది పడి చనిపోతున్న వారు అనేకులు సంఘం వద్దకు వచ్చి విధవరాళ్ళు కాకుండా, వారి సమయం ముగించకుండా, ఈ భూలోకం విడిచి వెళ్ళిపోకుండా వాళ్ళు కాపాడబడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. సో ఈ విశ్వాసము, నీ బలహీనత, నీ వ్యాధి, నీ కష్టము, నీ విశ్వాసం ఇక్కడ మహింపరచబడి
లోకానికి వెలుగుగా మారి లోకానికి ప్రవక్తలుగా మారతారంట మీరు. ఈరోజు ఎవరెవరైతే విశ్వాసంతో ఉన్నారో మీరందరూ సాక్ష్యాలుగా మారును గాక. మేబీ దే విల్ టర్న్ టెస్టిమోనీస్, లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే నీ ప్రతి శ్రమలోంచి ఏమొస్తుంది? వెలుగు. నీ ఓటమిలోంచి కూడా వెలుగు వస్తుంది. ఓడిపోతున్నావు అనుకుంటావు, నో. అందరూ అవమానించారు యేసుప్రభు వారిని. శిష్యులు కూడా అన్నారు, ఏంది మీ హీరో ఏమయ్యారు? ఇంతమంది కొడుతుంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు? ఆయన దేవుడు ఎలాగవుతాడు? తను రక్షించుకోలేకపోతున్నాడు, మనలే రక్షిస్తాడు. నేనే రక్షకుండా అన్నాడు. నన్ను వెంబడించు, వానికి ఏ లోటు ఉండదు అన్నాడు. ఇప్పుడు ఆయనకే ఇంత వస్తుంది కష్టం, ఆయన ఏం కాపాడుకోలేకపోతున్నాడు. ఏంటి కొడుతున్నారు, సిలువేసేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన ఎలా ఫాలో అవుతాం? దట్ ఈస్ ఫ్లెష్లీ హీరో, శరీర సంబంధమైనటువంటి హీరో. ఇక్కడ ఆయన ముందుగానే చెప్పాడా లేదా? జగత్ పునాది వేయక మునిపే వధింపబడినా నీ పాపాల కోసం, నువ్వు విజయం పొందాలని, నీ మరణాన్ని జయించడం కోసం హీఈస్ గోయింగ్ టు డూ ఇట్. ఆయన శిష్యులతో చెప్పాడా లేదా? మనిషి కుమారుడు సమయం వస్తుంది, ఆయన 3 రోజులు చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి ఎక్కలే. శరీర సంబంధులు కదా. పేతురు అయితే, వద్దు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఐ బైండ్ ఇట్ బై ద నేమ్ ఆఫ్ గాడ్. అండ్ హీ స్టార్టెడ్ రిబ్యూకింగ్ జీసస్. యు డోంట్ బైండ్ ఎవ్రీ డీమన్. నేర్పిస్తారు మనకి. అంటే పెద్దానికి సందర్భం ఉంది. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ లెర్న్. ద డీమన్ కేమ్ టు హ్యాండిల్ యువర్ ప్రైడ్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. పాపములు చేసిన వాడైతే, మనం ప్రతి రోగానికి పాపం చేసాం అనుకుంటాం. ఇపోప్రోదేతు అని ఉంటాం. ఆయన సేవ విషయమై రోగి అయిపోయాడంట. పరిచర్య చేసి రోగి అయ్యాడంట. మరి పౌలు బట్ట అనేకులను స్వస్థపరిచింది, మృతులను లేపాడు. మరి పౌలు ఈయన స్వస్థపరచగలుగుతున్నాడు? చేయలేకపోతున్నాడు. పౌలు ఏమనుకున్నాడంట? ఈయన కూడా చనిపోతాడు అనుకున్నాడంట పౌలు. కానీ దేవుడు కృప ఇచ్చి అతన్ని కాపాడాడు అంటాడు. మరి అతనికి వర్తిస్తుందా ఇది? అతడు పాపములు చేసిన వాడైతే యూ కెనాట్ జనరలైజ్. ఏదో పాపం చేస్తే వచ్చి అనుకోవడానికి లేదు. ఒకవేళ పాపం చేసిన ఆయన జగత్ పునాది వేయక మునిపే క్షమించాడు, వేచి ఉండు. యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ హెల్దీ దెన్ యువర్ సిక్నెస్. యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ రిచ్ దెన్ యువర్ పవర్. యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ దెన్ యువర్ వీక్నెస్. నజరేయుడైన యేసయ్య, అయ్యా ఈ వాక్యం విని ఇదిగో నేను చాలా సార్లు నా విశ్వాసాన్ని వదిలేశాను. ప్రభువా నన్ను క్షమి. నేను చాలా సార్లు సణుక్కున్నాను. నా దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడేమో. అనేక సార్లు నా కష్టాల్లో, ఆలస్యములో, బాధల్లో ప్రార్థనకి దూరం అయిపోయా. ఉపవాసం చేయడం మానేశాను, స్తుతించడం మానేశాను. మళ్ళా యథావిధి నా పాత జీవితానికి వెళ్ళిపోయాను. ఈసారి నా కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను నాయన. లార్డ్ జీసస్, లీడ్ దెమ్ అండ్ గైడ్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.